కట్టర్ హిందూ రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వేరే పార్టీలోకి వెళ్తారా? కొత్త వేదికను సిద్ధం చేసుకుంటారా? తెలంగాణలోనే ఉంటారా, లేదంటే మహారాష్ట్రకు వెళ్తారా? అది కాదంటే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా? ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకు రాజా సింగ్ దారేటు? ఆయన వెంట వెళ్ళేదెవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి చిచ్చు రాజేసింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన అధిష్టానం నిర్ణయానికి నిరసనగా సొంత పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఈ వ్యవహారం కాస్త కమలం పార్టీలో కల్లోలానికి దారితీసింది. పార్టీలో కష్టపడే వారికి న్యాయం జరగడం లేదని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కొంతమంది బీజేపీ నేతలకి ఇష్టం లేదంటూ రాజా సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ వీడారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖ రాయడం కాషాయ శిబిరంలో హాట్ టాపిక్గా మారింది. రామచంద్రరావు నియామకం తనకు మాత్రమే కాదని, సంక్షోభంలో పార్టీకి అండగా నిలిచిన లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, ఓటర్లకు నిరాశ కలిగించిందన్నారు రాజా సింగ్. తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తనకు షాక్ ఇచ్చిందన్నారు. ఇక దురదృష్టవశాత్తు వ్యక్తిగత ప్రయోజనాలతో నడిచే కొంతమంది వ్యక్తులు కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించి తెర వెనుక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోందంటూ రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ నిర్ణయం అట్టడుగు స్థాయి కార్యకర్తల త్యాగాలను దెబ్బతీస్తోందన్నారు రాజా సింగ్. తను అంకిత భావంతో ఉన్న కార్యకర్తలని తెలియజేశారాయన. ప్రజల ఆశీస్సులు, పార్టీ మద్దతుతో వరుసగా 3 సార్లు గెలిచానన్నారు. మౌనంగా ఉండడం, అంతా బాగానే ఉందని నటించడం తన వల్ల కాదన్నారు. లక్షలాది మంది విశ్వాసపాత్రులైన బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల బాధ, నిరాశను తన రాజీనామా లేఖ ప్రతిబింబిస్తుందన్నారు. కార్యకర్తల వేదనను పార్టీ పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి లభించిన అవకాశం కోల్పోతుందన్నారు. తాజా అధ్యక్షుడి ఎంపికతో పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం పోతోందని రాజా సింగ్ పేర్కొన్నారు. చాలా బాధతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. ఇక రాజా సింగ్ బీజేపీ సభ్యుడు కాదన్నారు. హిందుత్వ ఎజెండాతో రాజకీయాలు నడిపించే రాజా సింగ్కు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నాయని, సరిగ్గా ప్రణాళికలు చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఇటువంటి తరుణంలో రాజా సింగ్ వంటి హార్డ్ కోర్ హిందుత్వ లీడర్ బీజేపీని వీడడం దుమారంగా మారింది. అయితే రాజా సింగ్ నిర్ణయం పట్ల బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని మెజార్టీ కార్యకర్తల అసంతృప్తినే రాజా సింగ్ చెప్పుకొచ్చారని కొందరు చెబుతూ ఉంటే, మరికొందరు మాత్రం రాజా సింగ్ను ఇంకెంతకాలం భరించాలని అంటున్నారు. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఆయన వ్యవహార శైలి కానీ అంతా పార్టీకి నష్టం కలిగించేలా ఉందని మండిపడుతున్నారు వాళ్ళు. రాజా సింగ్ను బతిమిలాడాల్సిన అవసరం లేదని, ఆయన దారిలో ఆయన వెళ్లనివ్వండి అని వాదిస్తున్నారు. దీంతో ప్రస్తుతం రాజా సింగ్ దారేటు అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. ఆయన మరేదైనా పార్టీలో చేరతారా, లేక సొంత వేదిక ఏర్పాటు చేసుకోబోతున్నారా? రాజా సింగ్ వెంట నడిచే బీజేపీ నేతలు ఎవరు అనే అంశాలు ప్రస్తుతానికి ఉత్కంఠగా మారాయి. రాజా సింగ్ బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన వెంట చాలా మంది బీజేపీ నేతలు వెళ్లే అవకాశం ఉందనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. తెలంగాణలో తాజా పరిణామాలు బీజేపీ అధిష్టానానికి సవాలుగా మారాయి. నిజానికి 2023 ఎన్నికలకు ముందు నుంచి ఊపులో ఉన్న బీజేపీ అనూహ్యంగా డౌన్ఫాల్ అవుతూ వస్తోంది. నేతల మధ్య సఖ్యత లేకపోవడమే దీనికి కారణం అనే చర్చ కూడా జరుగుతోంది. ఓ దశలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే అనే పరిస్థితి నుంచి అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఏమిటనే వాదన కమలం పార్టీలో గట్టిగానే ఉంది. పార్టీలో నెలకొన్న గందరగోళానికి మోడీ, అమిత్ షా ద్వయం తమదైన స్థాయిల్లో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కొత్త అధ్యక్షుడు రూపంలోనే వీటన్నింటికీ సమాధానం చెబుతూ తెలంగాణ బీజేపీని రాబోయే 2029 ఎన్నికల కోసం గాడిన పెట్టబోతున్నారనే టాక్ వినబడుతోంది. కానీ అనూహ్యంగా రామచంద్రరావును అధ్యక్షుడిగా ఖరారు చేయడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ సిద్ధాంతం కోసమే పనిచేస్తున్న కార్యకర్తలను నిరాశపరిచేలా బీజేపీ అధిష్టానం నిర్ణయం ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి చూస్తే రాజా సింగ్ రాజీనామా ఇష్యూ బీజేపీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి రాజీనామా చేసిన రాజా సింగ్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఆయన వెంట ఎవరెవరు వెళతారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి రాజా సింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.